హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీకోసం మంచి వీడియోతో వచ్చేసాను. కుక్కడపల్లి కేబీసీ కాలనీ మియాపూర్ జేఎన్2 గాజుల రంబరం ఉన్న వాళ్ళైతే ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఇంకా కొన్ని రోజులైన తర్వాత వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే టెంపుల్ ఇంకా డెవలప్మెంట్ పనిలోనే ఉంది. చూసాక రోడ్లు కూడా ఎలా ఉన్నావో ఇంకెప్పుడైతే రోడ్లు కూడా పడుతున్నాయి. టెంపుల్ అయితే నాకైతే బాగానే నచ్చింది. మీరందరూ కూడా ఒకసారి పోయి విజిట్ చేయండి. ఓకే, మీకు టెంపుల్ చూపిస్తా పదండి. టెంపుల్ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ ఇంకా డెవలప్మెంట్లో అయితే ఉంది, ఇంకైతే పూర్తి కాలేదు. ఈ వినాయకుని విగ్రహం అయితే చాలా అట్రాక్షన్గా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చుతుంది. నాకు కూడా బాగా నచ్చింది. ఈ విగ్రహాలు అయితే మనకు చాలా బాగా ఆకట్టుకుంటాయి, మనకైతే బాగా అనిపిస్తుంది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతులు ఇలా ఉన్నారు. ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది నా అభిప్రాయం. అయితే ఇక్కడ భక్త వీరాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. మొదటగా ఉన్నదైతే ఈ స్వామిదే ఉందంట ఇక్కడైతే. ఈ గుడి చరిత్ర ప్రకారం అయితే ఇక్కడైతే హనుమంతుల వారు అయితే ఫస్ట్ అయితే రాయికైతే వెలిసిరంట. ఆ తర్వాత టెంపుల్ అయితే కట్టేసారు. అలా మొత్తం ఇక్కడ శివాలయం, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు అన్ని టెంపుల్స్ అయితే కట్టిస్తున్నారు. ఈ పాముల పుట్ట అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అట్రాక్షన్ అయితే అవుతుంది అందరికైతే. కానీ ఈ పాముల పుట్ట దగ్గరకు వచ్చినాక నేను షాకింగ్ అయ్యే విషయం ఏంటంటే ఈయన మెట్లున్నాయని నాకు ఇప్పుడు తెలిసింది. ఈ టెంపుల్కి ఈయన మెట్లున్నాయి. నేను షాక్ అయిపోయినా. ఈ మెట్లు అయితే పైనుంచి కిందికి అయితే ఉన్నది. ఈ ఎట్లా రావాలని చెప్పేసి నేను చూసుకుంటే కిందికి అయితే వెళ్ళాను. మెట్ల మార్గం కూడా చాలా బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే మెట్లు ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. టెంపుల్కి మెట్లు ఉన్నాయని అయితే చూసి షాక్ అయిపోయినా. చూడండి మీరు కూడా ఒకసారి ఎట్లున్నావు. రాళ్ళు, గుట్టలు, రప్పలతో అయితే టెంపుల్కి మెట్లు కూడా అయితే బాగానే ఉన్నాయి. కమ్మాన్ కూడా ఉంది. ఈ గుడికి కమ్మాన్ ఉందని చూడడానికి షాక్ అయినా. ఈ మెట్ల మార్గం కూడా రాగానే ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చి అయితే వినాయకుని గుడి పక్కన ఉన్నటువంటి మనకైతే పాముల పుట్ట అయితే అట్రాక్షన్ ఇస్తుంది. ఫస్ట్ మనం ఎంట్రీ కాగానే మెట్ల మీద వస్తే ఈ రెండే అట్రాక్షన్ అవుతాయి. ఇవే ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి ముఖద్వారం అయితే ఇంకా లోపలికి వెళ్దాం పదండి. నైట్ టైం చీకటి ఉన్న కూడా ఇక్కడైతే బల్బులు పెట్టించారు, చాలా పెద్దది అనుకోవచ్చు. ఇక శివాలయం టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదో మెట్లు మొత్తంతో పాలిష్ బండలతో అయితే పెట్టేసారు. ఇంకా వర్కింగ్ అయితే నడుస్తుందన్నమాట. ఇంకా మరి కొద్ది రోజులు అయితే టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు. వీళ్ళైతే చాలా పెద్ద ప్లానింగే వేస్తారని చెప్పుకోవాలి మాట కంటే. టెంపుల్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది, పర్వాలేదు అనుకోవచ్చు. మీరు ఇంకొద్ది రోజులు అయిన తర్వాత వస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యూచర్లో టెంపుల్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేద్దామని అంటారు. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే టెంపుల్ కడుతారంట. ఇక్కడైతే బోర్డు అయితే పెట్టారు. మొత్తానికి శివాని దర్శించుకున్నాను నేనైతే. అయితే టెంపుల్ పైనే ఇవన్నీ పెట్టేసారు అనమాట, కంకర బొడ్డలతోటి. కొంచెం సిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మాదేపూర్ కాలనీ గాజుల రామవరం అయితే బాగా అనిపిస్తుంది సిటీ కూడా. ఇంకా వర్క్లో ఉందన్నమాట టెంపుల్. మరి కొద్ది రోజులు అయితే చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. మీరైతే ఇప్పుడన్నా ఫ్యూచర్లో రండి. ఓకే, ఏమో అనుకున్నా కానీ జనాలు అయితే బాగానే వస్తారు ఈ టెంపుల్కి, పర్లేదు. చూడండి మీరు కూడా. అయితే మనకి ఇక్కడ అంటే చెరువు కూడా నిర్మిస్తున్నారు. ఇంత మంచి చెరువు అయితే నిర్మిస్తున్నాను ఇప్పుడు చూసిన, షాక్ అయిపోయినా. టెంపుల్ని అయితే బాగానే పెద్ద ప్లాన్ చేస్తారు. ఇక చెరువుతో పాటు ఇంత మంచి టెంపుల్ని వామ్మో చూస్తే అనుకోవచ్చు మనం. అయితే టెంపుల్కి అయితే ఇట్లా పార్క్ వెనకలు అయితే రావాలి పైకి. అయితే పైనుంచి కిందికి అయితే వస్తున్న వీడియో తీసాను, ఎందుకంటే నన్ను కూడా ఫస్ట్ టైం కాబట్టి విజిట్ చేసింది. ఇంకా టెంపుల్కి అయితే రోడ్ అయితే వేయలేదు, ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. ఇప్పుడు మీకైతే ఈ రోడ్ నుంచి అయితే మన సాయి బృందావన్ అయితే ఇక్కడ రోడ్డు మీద ఉంటుంది చూపిస్తా. ఇక్కడైతే మీకు స్కూల్ ఉంటుంది. స్కూల్ నుంచి తిరిగితే ఇక్కడ పార్క్ ఉంటుంది. పార్క్ వెనక నుంచి రావాలి మనము. ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ ముందర నుంచి వస్తే అయిపోతుంది మనకైతే లొకేషను. ఇక్కడ స్కూల్ ఉంది కదా, ఈ స్కూల్ నుంచి బ్యాక్ సైడ్ మనకు రోడ్ ఉంటుంది టెంపుల్ డైరెక్ట్. మనకు మెయిన్ రోడ్ నుంచి సీదా వచ్చేసి మాత్రం సాయి బృందావన్ ఉంది కదా, ఇక్కడ మన హాస్పిటల్ ఉంది అది ఆపోజిట్లో. సాయి బృందావన్ ఆపోజిట్ ఉన్న రోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. ఆ స్కూల్ వెనకాల పార్క్ ఉంటుంది, స్కూల్ పక్కల పార్క్ నుంచి వెళ్ళిపోతే స్ట్రేట్ అంతే అనమాట. సాయి బృందావన్ కదా మన హాస్పిటల్ ఉంది, దీని పక్కనే రోడ్ అనమాట ఇది ఫ్రెండ్స్. ఓకే, గాలిరామరం పోయే రోడ్ అనమాట ఇదైతే. గాలిరామరం మాదేపూర్ కాలనీకి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరికొంచెం వీడియోతో మీ ముందుకు వస్తాను.